లేని నా జీవితం నీ చేతిలో పడగానే అది ఎంతో విలువని నాకు చూపితివే. జీవమే లేని నాలోని జీవమును నింపుటకు నీ జీవితాన్ని ధారపోసితివే. నీది శాశ్వత ప్రేమయ నేను మరచిపోలేనయా. ఎన్ని యుగాలైనా మారదు. ఎండిన ప్రతి మోడును మరలా చిగురించును. నా దేవునికి సమస్తం సాధ్యమే. నీది శాశ్వత ప్రేమయ నేను మరచిపోలేనయా. ఎన్ని యుగాలైనా మారదు. ఎండిన ప్రతి మోడు మరలా చిగురించును. నా దేవునికి సమస్తం సాధ్యమే. పగలంతా మేఘస్తంభము, రాత్రంతా అగ్నిస్తంభమై దినమంతయు రెక్కలతో గప్పితివే. స్నేహితులే నన్ను వదిలేసిన బంధువులే భారమని తలచిన నా కొరకే బలి అయితివే. నీది శాశ్వత ప్రేమ నేను మరచిపోలేనయా. ఎన్ని యుగాలైనా మారదు. ఎండిన ప్రతి మోడును మరలా చిగురించును. నా దేవునికి సమస్తం సాధ్యమే. నీది శాశ్వత ప్రేమ నేను మరచిపోలేనయా. ఎన్ని యుగాలైనా మారదు. ఎండిన ప్రతి మోడును మరలా చిగురించును. నా దేవునికి సమస్తం సాధ్యమే. Shalom everyone, welcome back to our channel Unfiltered Truth. నా వీడియోస్ చాలామంది చూస్తున్నారు, చాలామందికి దేవుడి మాట రీచ్ అవుతుంది, కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు చాలామంది. దట్స్ ఫైన్. థ్యాంక్ యూ ఎవరైతే న్యూగా సబ్స్క్రైబ్ చేసుకున్నారు. సో ఒక చిన్న దేవుడి మాట చెప్పి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్న ఈ వీడియో పూర్తి వరకు చూడండి. ఈ వీడియో మొత్తం నా సాక్ష్యం ఉంటుంది. అంటే దేవుడు నా జీవితంలో చేస్తున్న కార్యాలు అండ్ ఎలా చేయబోతున్నాడో, నాకు దేవుడు ఎలా మాట్లాడుతున్నాడు అనేది కూడా నేను షేర్ చేసుకుంటాను. ఓకే. కీర్తన గ్రంథము 20వ అధ్యాయము 4వ వచనం. కీర్తన గ్రంథం 24. నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలం చేసేదను. దేవుడు ఈ వాగ్దానం నాకు 2004లో ఇచ్చారు, చాలా లాంగ్ బ్యాక్. అప్పుడు నాకు తెలియదు నా కోరిక ఏంటి, నా ఆలోచన ఏంటి. అప్పుడున్న ఏజ్కి, అప్పుడున్న ఆలోచనలకి, అప్పుడు మ్యూజిక్ ఫీల్డ్లో ఉండేవాడిని. ఇప్పుడు ఉన్నాను, బట్ అప్పుడు ఓన్లీ మ్యూజిక్కే ఉండేవాడిని. దాంట్లో గ్రో అవుతే చాలు, మంచి స్టడీ ఉంటే చాలు, దేవుడు దీన్ని బ్లెస్ చేస్తాడు అన్నీ అనుకునేవాడిని. కానీ నాలో ఆయన ఒక కోరిక పుట్టించాడు. ఆయనంతటా ఆయన ఒక సీడ్ వేసాడు. దేవుని పట్ల నేను ఎలా ఉండాలి, దేవునితో నేను ఎలా ఉండాలి, నా ద్వారా ఆయన ఎలా మహిమ పొందాలి. ఈ 2004 నుంచి 2026 వరకు మధ్యలో నేను చాలాసార్లు దేవుడు చెప్పిన ప్లాన్ కానీ, దేవుడు పెట్టిన ప్రణాళిక కానీ, దాంట్లోనే నడిచానని నేను చెప్పను. చాలా ఆటంకాలు వచ్చినాయి. చూజన్ పీపుల్కి చాలా ఆటంకాలు వస్తాయి. దేవుడు చూస్ చేసుకుంటే సాటన్ కూడా చూస్ చేస్తుంది, డెవిల్ కూడా కన్నేస్తుంది.
అమ్మో చాలా వాల్యుబుల్ ఈ సోల్, నేను ఎలాగైనా కొట్టాలి. కొట్టింది, ట్రై చేసింది చాలా, ఎంతవరకు అడుగు వరకు వెళ్ళాలో అంతవరకు వెళ్ళాను. కానీ చూశాను కదా, ఎంత అడుగునున్నా మెరుస్తూనే ఉంటుంది కదా డైమండ్. సో ఒక చిన్న మాట దీనికి యాడ్ చేస్తున్నా. లైఫ్లో ఎవరైనా సరే వింటున్నవారు, ఓషన్ అండర్ గ్రౌండ్ వరకు వెళ్ళిపోండి, బట్ డోంట్ కమ్ బ్యాక్ వితౌట్ ద డైమండ్. ముత్యం లేకుండా బయటికి రావద్దు. అంటే మీ సక్సెస్ని తీసుకురండి. దాన్ని ఫోర్స్ ఎవరిస్తారు? అంత అడుగు వెళ్ళిపోయినా ఫోర్స్ ఎవరిస్తారు? ఆయన చెయ్యి అందిస్తాడు. అలాగే నాకు అందించాడు దేవుడు. సో నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలం చేసేదను అనేది కొన్ని ఇయర్స్ తర్వాత నాకు అర్థమైంది. అది ఎంత స్పిరిచువల్గా దేవుడు నాకు చెప్పాడు అని. లోకపరంగా చాలా అనుకుంటాం కానీ అన్నీ అవ్వవు. ఎందుకంటే దేవుని ప్లాన్ ప్రకారంగా అవి అలైన్ అయి ఉండాలి. అలైన్ అంటే కలిసి ఉండాలి. మీలో చాలామంది కూడా మీ లైఫ్లో ఏ జరుగుతున్నా సరే, దేవైతే నాకు జరగట్లేదు ఏంటి? గాడ్స్ బిగినింగ్ ఈజ్ ఆల్వేస్ మ్యాన్స్ ఎండింగ్. అంటే నీ ప్రయత్నాలన్నీ ఎండ్ అయిపోగా ఆయన బిగినింగ్ స్టార్ట్ అవుతుంది. సో నీ ఎండ్ నువ్వు ఒప్పుకో, సరెండర్ అవ్వు దేవుడు ముందు. నీ డోర్స్ అన్నీ క్లోజ్ చేసుకో, నీ ప్లాన్స్ అన్నీ క్లోజ్ చేసుకో. ఆయన బిగిన్ చేసినప్పుడు దాన్ని ఎవ్వరూ ఆపలేరు. ఇప్పుడు నా జీవితంలో జరిగేది కూడా అది. ఆయన చేస్తున్న కార్యాలు ఒకటొకటి చెప్తుంటాను నేను, అన్ని వీడియోలు మొత్తం చూడండి. ఇప్పుడు నాకు చెప్తుంటే కూడా లైట్గా నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి. నేను అనుభవిస్తుంది నా సాక్ష్యమే, కానీ నాకుగా ఆ ఒక ఎక్స్పీరియన్స్ అనేది చాలా లోపల నుంచి దేవుడు నాటాడు. ఆ కోరికను నాటి దాన్ని సిద్ధింపచేసి నా ఆలోచన యావత్తును, ప్రతి ఆలోచనని, ఈ ఆలోచన దేవుడితో ఎలా అయిందా లేదా, ప్రతిరోజు ప్రార్థనలో 3 గంటలకి మార్నింగ్ 3 AM ప్రేయర్ చేసుకుంటాను. దేవా, నా మాటలు, నా ఆలోచనలు, నా నడవడిక ఇవన్నీ నీతో ఎలా అవుతున్నాయా లేదా చూడు, నీతో కలుస్తున్నాయా లేదా చూడు. లేదు అంటే తీసేదాన్ని. అది నాకు బాధాకరమైన విషయం అయినా సరే తీసే. సో ఈ చిన్న మాట మీరు కూడా ప్రార్థనలో పెట్టుకుని వాక్యం చదువుకుని, లేదా మీకు జీవితంలో దేవుడు మీకేం వాక్యం ఇచ్చాడు, దీని మీద బేస్ అయ్యి మీరు ముందుకు వెళ్తున్నారు, అది పట్టుకొని దేవుని వాగ్దానం పట్టుకుని ఎప్పుడు కూడా గివ్ అప్ అనేది లేకుండా లైఫ్లో ఎంత పడిపోయినా సరే దేవుడు ఖచ్చితంగా తిరిగి లేపుతాడు. విశ్వాసం ఉంచండి, ప్రార్థన చేయండి. బీ అలర్ట్ స్పిరిచువల్లీ. గత 2 yearsగా నన్ను, నా కుటుంబాన్ని ఎన్ని విధాలు ఉంటే అన్ని విధాలుగా తొక్కేయాలని, నన్ను ఎలా పోర్ట్రే చేస్తే నా నేమ్ బ్యాడ్ అవుద్దని, నా బ్లడ్ రిలేషన్ వాళ్ళే. అంటే నేనే ఉండాలి, సంఘంలోనైనా ఇంట్లోనైనా నేనే ఉండాలి అన్న దాని ఏమంటారు, ప్రైడ్, లోకపరమైన ప్రైడ్. ఇలా ఎందుకని అంటే కొమ్ములు, నేనే ఉండాలి, సంఘం నేనే చూసుకోవాలి, సంఘం నాది, ఇది నా ఇష్టానుసారంగా నేను నడిపించుకోవాలి అనే తపన. అండ్ సంఘం నడిపించే వాళ్ళు కూడా మాకెవరైతే అప్పులు తీరుస్తారో వాళ్ళే మా వాళ్ళు, ఫైనాన్షియల్గా ఎవరు మాకు తోడుంటారో వాళ్ళే మా వాళ్ళు, ల్యాండ్ ఎవరు కొంటారో వాళ్ళే మా వాళ్ళు, గవర్నమెంట్ వాళ్ళతో లింక్స్ ఎవరు పెట్టుకుంటారో వాళ్ళే మా వాళ్ళు. ఇంకా చాలా ఉన్నాయి ఇలా చెప్పుకుంటూ వెళ్తే. సో వీళ్ళు నన్ను, నా కుటుంబాన్ని ఎంత తొక్కాలని ట్రై చేశారు. ఇంకా ట్రయల్స్ కూడా నడుస్తున్నాయి. ఆ ట్రయల్స్ అన్నింటినీ దేవుడు ఎలా తిప్పి కొడుతున్నాడో అది కూడా చెప్తాను నేను. అంటే వాళ్ళు కేవలం డబ్బు కోసం దేవుని సహితము పక్కన పెట్టేశారు, దేవుని వాక్యాన్ని సహితము పక్కన పెట్టేశారు కేవలం డబ్బు కోసం. అంటే చూపించుకోవడం ఏంటి, మళ్ళీ దేవుళ్ళో ఉన్నాము, పరిచయం చేస్తున్నాము, ఏది వాక్యము అని చూపించుకుంటున్నారు. కానీ లోతుగా నిజమైన స్పిరిచువల్ ఐస్తో చూసిన వాడు ఎవరైనా సరే, అరే మీకు చేసేదంత మోసం కదరా, తెరవంటారు, కళ్ళు తెరవండి అంటారు ఎవరైనా సరే. సో ఈ నా సాక్ష్యం వినేవారు అందరూ కూడా సరే మొత్తం లాస్ట్ వరకు చూడండి, ఓకే? అండ్ నువ్వు కూడా స్టేజ్ ఎక్కి మరీ చెప్పావు కదా, నా నాశనాన్ని కోరుకున్నావు కదా, ఫ్యామిలీని ముందు కూర్చోబెట్టుకుని విను, చూడు వీడియో. ఒకరోజు వస్తుంది అన్నావు కదా, ఆ రోజు ఏంటో
ఆల్రెడీ చెప్పాను. ఆ వీడియో అయితే నా అన్ని వీడియోస్లో టాప్ వెళ్ళిపోయింది వీడియో. దేవుడు నాకు ఇస్తున్న రోజులని పెట్టాను, చూడ కావాలంటే. అది ఆల్మోస్ట్ 3K వ్యూస్ వెళ్ళిపోయినాయి. నా మొత్తం ఇప్పటి వరకు పెట్టిన వీడియోస్ అన్నిట్లో టాప్ వెళ్ళిపోయింది అది విత్ ఇన్ ఫ్యూ అవర్స్. అంటే దేవుడు యూట్యూబ్లో కూడా నాకు రోజు ఇస్తున్నాడని అప్పుడే అర్థమైంది నాకు. ఇంకా నీలా ఎలాగ నేను కొనుక్కోలేనని, వాక్యాన్ని కూడా నువ్వు డబ్బు పెట్టి చూపించుకోండి అని నమ్ముతున్నావు. సో లాస్ట్ 2 years నుంచి ఎలాంటి సిచ్యువేషన్స్లో నేను నా కుటుంబం ఉండేవాళ్ళం అంటే, ఏదైనా ఎవరన్నా చూసి అయ్యో ఇది వాళ్ళకి కూడా ఉందా, ఇది వీళ్ళకి కూడా ఉందా, నాకు లేదా, నా కుటుంబానికి లేదా, చాలా చిన్న విషయమైనా సరే అది అలాంటి స్థితిలో ఉండే మేము. వివరంగా చెప్పాలంటే నేను చెప్పలేకపోతున్నా, కానీ ఎంత ఆ ఫేస్ ఎలాంటిదంటే, ఆ సిచ్యువేషన్, ఆ జోన్ ఎలాంటిదంటే, ఇంకా ఎవ్వరు కూడా అలాంటి దాంట్లోకి వెళ్ళకూడదు అని మనం కోరుకుంటాం. యాక్చువల్గా పగోడు కూడా అలాంటి రాకూడదురా అంటారా, అలాంటిది. ఈ 2 years, ఆ 2 years కూడా మీకు కొన్ని ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో చెప్పాను. ఇంట్లో కావాల్సింది ఏంటి, ఎంత ఉన్నాయి చేతిలో మనీ, ఎంత తెచ్చుకుంటే ఈ 1 day గడుస్తుంది, 2 day గడుస్తుంది, ఈ రోజుకి ఇంత వస్తే చాలు అన్న ఆలోచన, అన్న స్థితి ఎప్పుడు ఎక్కడా లేని ఒక ముట్టడి చేసినట్టు, ఒక ఫోర్స్, నెగిటివ్ ఫోర్స్ అలా లాక్ చేసినట్టు అలా ఉండిపోయాం. కానీ దేవుడి ప్లాన్ ఎలాంటిది తెలుసా? ఏదైతే ఆ లాస్ట్ 2 yearsది మేము ఇంకా ఎండ్ చేసాలి ఇది అని చెప్పి ప్రేయర్ చేసుకుని ఇంకా ఆ ప్లేస్లోంచి బయటకు వచ్చినప్పుడు, ఆ బయటకు వచ్చింది ఎన్ని మంత్స్ అయిందంటే ఎగ్జాక్ట్లీ ఈ రోజుతో 7 months అవుతుంది. ఎగ్జాక్ట్లీ 7 months. సో 7 months బ్యాక్, ఈ రోజు నుంచి 7 months బ్యాక్ వెళ్ళినప్పుడు ఆ రోజు ఇంకా ఆ నెగిటివ్ ఫోర్స్ అనేది, ఆ సాతాను ఆ ప్రెషర్ ఎలా పెట్టిందంటే, ఇంకా లాస్ట్గా ఇంకా వీళ్ళని ఏం చేయలేము, దేవుడి చేతిలో వీళ్ళు వెళ్ళిపోయారు, దేవుడు ప్లాన్ ఉంది వీళ్ళకి అని ఆ ఫోర్స్కి తెలిసి మొత్తం ఇలా పిండేసి వదిలేస్తారు చూడు. లాస్ట్కి ఇంకా ఎంత ఫోర్స్ ఉంటే అంత ఫోర్స్తో ఆ సిచ్యువేషన్, అంటే హోల్ కుటుంబం మొత్తం ఆ రాత్రి ఉత్తి వాటర్తోనే ఉన్నాం. అంటే ఆల్మోస్ట్ మార్నింగ్ నుంచి ఇంకా నెక్స్ట్ చిన్న బాబుతో సహా, మా బాబుతో సహా ఈరోజు మార్నింగ్ నుంచి నెక్స్ట్ డే మార్నింగ్ వరకు ఏమి తిండి లేకుండా నా ప్రయత్నాలు అన్నీ విఫలమవుతున్నాయి. నేను ఏం చేయాలన్నా సరే, ఎవరికి ఫోన్ చేయాలన్నా సరే ఏం ఆన్సర్ రాదు, ఏ వర్క్ రాదు. అంటే నేను ఏది ముట్టినా ఇక్కడ డోర్స్ క్లోజ్ అయిపోతున్నాయి అన్నీ. ఇప్పుడు నా సాక్ష్యం స్టార్టింగ్ చెప్పే కదా, నీ ఎండింగ్ దేవుని బిగినింగ్ అని. అది నాకు తెలియలేదు ఆ రోజు, కానీ చాలా ఆ రోజు నేను ఎంతో బాధపడ్డానంటే అంత బాధపడ్డా. ఉదయం లేచాక ఇంకింతేనేమో కంటిన్యూషన్, నేను ఈ బాధ ఇంకా కంటిన్యూ అవ్వలేమో అనుకున్న నాకు నేను ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో అర్థం కావట్లేదు నాకు ఇప్పుడు. ఆ సాక్ష్యం, దేవుడు చేసిన ఆ కార్యాన్ని ఆ రోజు మార్నింగ్, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు, ఈ మూమెంట్ వరకు ఏ రోజు కూడా, ఏ విషయంలో కూడా ఒక్క ఇంచు కూడా తక్కువైంది అని లేకుండా దేవుడు చేశాడు. అయ్యో అరే చెంచా, నువ్వు ఇప్పటి వరకు కనీసం చూసి లేదా నీకు తెలిసి కూడా ఉండవు. అలాంటివి ఈ 7 monthsలో దేవుడు నాకు నోటి దగ్గర తీసుకొచ్చి పెట్టాడు, నా చేతిలో తీసుకొచ్చి పెట్టాడు, నా కాళ్ళ దగ్గర తీసుకొచ్చి పెట్టాడు. చెంచాని ఎందుకంటానంటే వినేవాళ్ళందరూ కూడా చెప్తాను, అక్కడ కూడా వస్తాను. దేవుడు ఈ 7 monthsలో చేసినవి ఈ రోజు వరకు ఇంకా చేయబోతున్నాడు, చేస్తున్నాడు కూడా. నేను ఫస్ట్లో వీడియోస్ ఇనీషియల్ డేస్లో
నేను వీడియో స్టార్ట్ చేసి జనవరిలో స్టార్ట్ చేశాను. నాకు తెలిసి ఫిబ్రవరిలో అనుకుంటా ఒక వీడియో చేసి పెట్టాను. నా దగ్గర ఈరోజు ఏముంది, మెటీరియలిస్టిక్గా నా ఇంట్లో ఇప్పుడు ఏముంది, ఏం కోల్పోయాను నేను అని ఒక వీడియో చేసి పెట్టాను. అది నా సాక్ష్యమే. దేవుడు చాలామంది, ఇప్పుడు నేను అందరినీ వాళ్ళ 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 ఎఫర్ట్స్ కానీ వాళ్ళ అఫోర్డబిలిటీ కానీ గురించి మాట్లాడట్లేదు, కానీ దేవుని కార్యం ఎలా ఉంటుందంటే నీ చేతనైందా లేదా, నీకు పని ఉందా లేదా, నీ దగ్గర డబ్బులు ఉన్నాయా లేవా, ఇవి కాదు చూడడు. ఆయన ఇవ్వాలనుకుంటున్నాడు, డోర్ ఓపెన్ చేసి ఇచ్చేసిండు, అంతే అంతే, యాజ్ సింపుల్ యాజ్ దట్. ఏ అయితే వస్తువులు నా ఇంట్లో లేవో, ఏ రూమ్, ఏ ప్లేసెస్ అయితే ఖాళీగా ఉన్నాయో, ఒకసారి వీడియోస్ చూడండి, మళ్ళీ ఈ వీడియో చూడండి, వాటి అన్నిటినీ వితిన్ 2 monthsలో ఫిల్అప్ చేశాడు దేవుడు. ఇది ఏప్రిల్ ఎండింగ్, ఇది అంటే ఫెబ్ ఎండింగ్లో నేను వీడియో పెట్టాను. మార్చ్ ఒక మంతే దేవుడు టెస్ట్ చేశాడు, వీడు ఇలాగే ఉంటాడా, ఫెయిత్ఫుల్గా ఉంటాడా, లేకుంటే వీడు కూడా చెంచల్లాగా బిహేవ్ చేస్తాడా అని దేవుడు చూశాడు దేవుడు. కానీ దేవుడు ఇచ్చిన విశ్వాసం ఇది. నాకు నేనుగా విశ్వాసం ఉందని చెప్పుకోవట్లేదు. ఆయన కోరికను సిద్ధింపు చేశాడు, నా ఆలోచనను సఫలము చేశాడు. అంటే ఏమీ లేనప్పుడు దేవుని మీదే ఆధారపడి, ప్రేయర్ మీదే ఉండి, విశ్వాసంలోనే ఉండి, ఇచ్చాక కూడా మరింత ఎక్కువ విశ్వాసం పెరిగి, అంటే నా దగ్గర ఏముంది ప్రభువా, నా దగ్గర ఏముంది, ఏం పని ఉంది, నాకున్న టాలెంట్ని, ఉన్న స్కిల్ని వర్క్గా మార్చి నాకు ఇస్తున్న వర్క్, అదే చేసుకున్న పెద్ద కష్టమైన వర్క్ కూడా కాదు, నాకు ఇష్టమైన వర్క్. డేలో 1 to 2 hours ఉంటుంది. అలా దేవుని బ్లెస్సింగ్ ఎలా ఉంటుందంటే మనం ఎక్స్ప్లెయిన్ చేయలేము. అవునా, ఇంతేనా, ఇదా అని అందరూ వండర్ అయిపోయేలాగా కార్యాలు అవుతున్నాయి. ఇప్పుడు దాకా చెప్పినట్టుగా ఏ ప్లేసెస్లో నేను వీడియో తీసి నా దగ్గర ఏం లేదు కానీ అయినా దేవునికి మహిమ అని చెప్పాను. ఈరోజు అవే ప్లేసెస్లో నేను నుంచుని ప్రేయర్ చేసుకుని, నుంచుని థ్యాంక్స్ చెప్పుకుని, ఆ ఐటెం పట్టుకుని రాగానే థ్యాంక్స్ చెప్పుకుని, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుని, డబుల్ ఏదైతే కోల్పోయానో డబుల్. యోబు గురించి అందరికి తెలిసే ఉంటుంది, తెలియకపోతే చదవండి. తను కోల్పోయింది వాటి అన్నిటికంటే ఎన్ని ఎక్కువ రెట్లు ఇచ్చాడు దేవుడు, ప్రతిదీ కూడా. మా బాబుకి ప్రతిసారి వాడు ఎప్పుడైనా కాదు, ఇంకా చిన్న వయసులో నుంచి కూడా యోబు అంటే చాలా ఇష్టం. ఎప్పుడు చెప్తున్నాడు, యోబు కూడా ఇంతే కదా డాడీ, యోబు కూడా ఇంతే కదా మమ్మీ, బాగా కష్టాల్లో సరే దేవుడిని వదలలేదు కదా, కానీ దేవుడు లాస్ట్లో డబుల్ ఇచ్చాడు కదా అన్ని, దేవుడు మనకు కూడా ఇస్తాడు అంటే ఆ సాక్ష్యము ఆ చిన్న బిడ్డలోకి అలా ఉండిపోయింది. ఆ వాక్యం అది కళ్ళారా చూస్తున్నాడు. ఇప్పుడు సాక్ష్యాలు బాబు జీవితంలో నడుస్తున్నాయి, ఇంట్లో నడుస్తున్నాయి. ఎక్కడ కూడా స్టాపేజ్ అనేది లేకుండా, అడ్డుకట్టు లేకుండా మనుషులు వేయాలని ఎన్నో చూస్తున్నారు, ట్రయల్స్ ఎన్నో చేస్తున్నారు, వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళే. కానీ దేవుడు అడ్డు పెట్టినప్పుడు ఒక పుల్లైనా వచ్చి తగలదు మాకు. ఈ ఐటమ్స్, ఈ వస్తువులన్నీ దేవుడు ఎలా ఇచ్చాడంటే డబుల్ బ్లెస్సింగ్ అని ఎలా అన్నానో అవన్నీ ఆ వర్షన్స్ కూడా, ఆ ఐటమ్స్ వర్షన్స్ కూడా న్యూలీ లాంచ్డ్ డబుల్ వెరైటీతో, డబుల్ వర్షన్తో, అది ఇంకా దానికి యాడెడ్ అడ్వాంటేజెస్ ఉండి, దాని యూసేజెస్ పెరిగి, చేతికి వచ్చి ఏదైతే కోల్పోయామో దానికంటే ఒక 10 times బెటర్ వర్షన్. అంటే ఎలా ఉండేదంటే 2 years ఎంత కష్టపడ్డామంటే, నేనైనా సరే, నా భార్య అయినా సరే, బాబైనా సరే, చూస్తూ. ఇప్పుడు బట్టలు ఉతుక్కోవడం అనేది తప్పు కాదు, ఎవరైనా ఉతుక్కుంటారు, కానీ ఆ అలవాటు తప్పింది కదా. సో సడన్గా మళ్ళీ ఉతుక్కుంటే ఫిజికల్లీ ఎంత స్ట్రెయిన్ అవుతుంది. ఏం పని చేసినా కూడా కొన్ని అలవాటు అయ్యాక మళ్ళీ కొన్ని చేయాలంటే ఫిజికల్గా చాలా స్ట్రెంగ్త్ అవసరం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మైండ్ బాగాలేదు, ఎందుకంటే ఆ ప్రెషర్ అలాంటివి, ఆ సిచ్యువేషన్స్ అలాంటివి. దాంట్లో మళ్ళీ తోడు ఈ వర్క్స్. నా భార్యకి అయితే చేతులు
కాళ్ళు గట్టిగా అయిపోయి స్టిఫ్ అయిపోయి నిద్ర పట్టక ఆల్మోస్ట్ 2 ఇయర్స్ ఇంట్లో వర్క్ అంతా చేసి బట్టలు ఉతికి, అంటే ఏదో బట్టలు ఉతుకోవడం అంటే ఏదో 2-3 అలా కాదు కదా, ఒక ఫ్యామిలీ కదా, దానికి తోడు ఇంకెన్ని ఎన్ని ఎన్ని వర్క్స్ ఉంటాయి. అంటే మళ్ళీ అన్నట్టుగా ఈ జనరేషన్లో ఎవరు ఎవరు ఉతుకుతున్నారు? ఏ అమ్మాయి ఉతుకుతుంది ఈ జనరేషన్లో? ఎందుకు పడాలి బాధలు ఇవన్నీ? దేవుని నమ్మి, భర్తను నమ్మి, బాధ్యతగా ఉండి, దేవుడు పెట్టిన ఎన్ని కష్టాలు వచ్చినా సరే ఎక్స్ట్రీమ్ ఆలోచన రాకుండా, ఎక్స్ట్రీమ్ స్టెప్స్ తీసుకోకుండా కుటుంబంగా కలిసి ఉండి, దేవుడు ఎప్పటికప్పుడు నాకన్నా, నా భార్యకన్నా, బాబుకైనా ఎప్పటికప్పుడు ఇచ్చే ఆలోచనలు, ఓర్పు, సహనం. దేవుడు బ్లెస్సింగ్ చూశాం, బాధ చూస్తున్నాం, మరింత బ్లెస్సింగ్ కూడా చూస్తామనే ఆ ఆలోచన. అంటే ఈ 2 ఇయర్స్ ఎంత కష్టం అనుభవించామంటే, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను. అంటే బెడ్ కూడా లేకుండా కింద ఫ్లోర్ మీద పడుకుని బాబుతో సహా, మళ్ళీ బాబు అది ఫేస్లో చూపించకుండా పేరెంట్స్ ఎక్కడ బాధపడతారని వాడు, సరే త్వరగా నేను అరేంజ్ చేయాలని నేను, దేవుడు చేస్తాడులే అని మేము ఎక్కడ బాధపడతామని నా భార్య. అంటే ఆ 2 ఇయర్స్ బిఫోర్ వింటర్ సీజన్లో కూడా ఏసీ ఆపకుండా లగ్జరీ లైఫ్ ఉండి, సడన్గా ఏమీ లేని స్థితికి వచ్చేసి, ఎక్కడ లేని ప్రెషర్, ఎక్కడ లేని పెయిన్ అనుభవించి, తిరిగి ఈ 7 months ఆన్గోయింగ్, స్టిల్ రన్నింగ్, దేవుడు చేసిన గొప్ప కార్యం అంటే కూడా దేవుడు చేసిన గొప్ప కార్యాలు, చేయబోతున్న గొప్ప కార్యాలు. ఆయన పెట్టిన ప్రతిదీ కూడా, నేను చేసిన ప్రతి ప్రార్థన దేవుడు తీసుకుని దాన్ని ఒక బ్లెస్సింగ్గా మార్చాడు. ప్రతి టీయర్స్ని జాయ్గా ఎలా చేంజ్ చేస్తాడు. నా అంగలార్పుని నాట్యంగా మార్చావు అన్న మాటని నిజంగానే 2 ఇయర్స్ పడ్డ బాధ, కొత్త ఏడుపులు దేవుడు ఆయన బుడ్డిలో దాచుకుని, ఆయన రిమెంబర్ చేసుకుని, మరెన్నడూ ఈ కుటుంబానికి బాధ ఉండకూడదు, మరెన్నడూ ఈ కుటుంబంలో కన్నీళ్ళు ఉండకూడదు. ఇప్పుడు నేను ప్రార్థన చేసుకుంటే ఒకవేళ కన్నీళ్ళు వస్తే అది హ్యాపీయే, కానీ బాధతో చేయట్లేదు. ఇంకా చేంజ్ అవ్వాలి నేను కానీ నా కుటుంబం కానీ ఇంకా నీలో ఉండాలి అన్న, ఇన్ని చేసావు దేవా నాకు అని మేము హ్యాపీగా ప్రేయర్ చేసుకుని ఆ కన్నీళ్ళు వస్తాయి. కానీ 7 monthsలో ఏ రోజు నేను నాకు గుర్తుండి నేను వెళ్ళి ఏడ్చుకుంటూ నాకు ఇది కావాలి, ఏంటి కష్టం అని ఎప్పుడూ చేయలేదు. ఎందుకంటే నేను లైవ్ ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను, నేను ఈ సాక్ష్యం. ఇప్పుడు ఎవరైతే తొక్కేయాలని చూస్తున్నారో అంత ఈజీ కాదు, చెంచా నీకే అంత ఈజీ కాదు. నువ్వు నలుగురిని ముందేసుకుని అందరికీ నేను నిజం చెప్తున్నాను అని బైబిల్ పట్టుకుని చెప్పినంత మాత్రాన బైబిల్ వాక్యం మేము ఆషామాషి కాదు. వీళ్ళు చేసే నా బ్లడ్ రిలేషన్, వీళ్ళు చేసే ఆ ట్రయల్సే దేవుడు నాకు ఎలా కంబ్యాక్ ఇస్తున్నాడంటే, నాకు వాడు తిప్పి కొట్టడానికి ఫోర్స్ఫుల్ కంబ్యాక్. అది మొత్తం ఇంక నేను చెప్పలేను, అంత డబుల్ అది. ఈ కంబ్యాక్, ఈ బ్లెస్సింగ్ చాలామంది తట్టుకోలేకపోతున్నారు, తీసుకోలేకపోతున్నారు. నేను ఈ 2 monthsగా 3 monthsగా ఏ ప్లేసెస్లో అయితే మా ఇంట్లో ఖాళీగా ఎంటీగా ఉందో ఆ ప్లేసెస్లోకి దేవుడు నాకు ఫిలప్ చేసుకోవడానికి, ఐటమ్స్ కొనుక్కోవడానికి నాకు ఎలా హెల్ప్ చేశాడంటే, ఒక్కొక్క ఐటెం కొంటుంటే నేను ఆ ఐటమే కొంటున్నానా లేకపోతే మా బాబుని తీసుకెళ్ళి బార్బన్ బిస్కెట్ కొంటున్నానా అని మళ్ళీ చూసుకుంటున్నాను నేను. అంటే ఒక బిస్కెట్ ప్యాకెట్ కొన్నంత ఈజీగా, అంటే ఆ 2 years బ్యాక్ ఆ బిస్కెట్ ప్యాకెట్ కూడా కొనుక్కునే స్థితి లేదు నాకు. 5 rupees చిప్స్ ప్యాకెట్ కూడా తీసుకొచ్చి ఇచ్చే పొజిషన్ లేదు నాకు. ఇప్పుడు నేను పే చేసింది ఐటెంకేనా చిప్స్కా
అన్నంత ఈజీగా దేవుడు ఒకటి ఇస్తున్నాడు, పని ఇస్తున్నాడు, ఒకటి ఐటమ్ ఇస్తున్నాడు, వర్క్ ఇస్తున్నాడు, నాన్ స్టాప్గా. ఇది నేను ప్రౌడ్గా ఏదో గర్వంగా చెప్పట్లేదు. దేవుడి మీద ఉన్న ఆ విశ్వాసము నన్ను ఎలా బలపరిచింది, దేవుడు నాకు ఇచ్చిన దానికి నేను సాక్ష్యం ఎలా చెప్పుకుంటున్నాను అంటే, మనుషుడు ఏ రీతిగా ఎలా తొక్కలను చూస్తున్నా సరే వాటన్నిటిని చీల్చుకుంటూ దేవుడు 2 పాయలుగా చేశాడు కదా ఎర్ర సముద్రాన్ని ఇశ్రాయేలు నడవడానికి. అలా నన్ను వాళ్ళు వేసే ప్రతి సీని కూడా దేవుడు 2 పాయలుగా చేసి వాళ్ళ ముందుకి నడిపిస్తున్నాడు. దేవుడు ప్రామిస్ చేసిన ల్యాండ్కి ఎవరినైతే పంపించాడు ఇశ్రాయేల్ ప్రజల్ని, దేవుడు ఆయన ప్రామిస్ చేసి పెట్టిన ఏ గోల్కి అయితే నేను రీచ్ అవ్వాలి, ఈ అడ్డకులన్నీ చాలా చిన్నవి దేవుడు ప్లాన్ ప్రకారంగా. వీళ్ళకి తెలియదు, అంటే ఈ సాక్ష్యాలను చూసి కళ్ళు మూసిపోయినాయి చాలామందికి. దేవుడే ఓపెన్ చేస్తే మాత్రం వచ్చేస్తుంది, జాగ్రత్త, అంతదాకా తెచ్చుకోవద్దు. సో ఇప్పుడు ఏం చెప్తున్నానంటే, అంత సింపుల్గా, అంత ఈజీగా దేవుడు ఆ బ్లెస్సింగ్ ఇస్తున్నాడు. నేను నా భార్య ఆ ఐటెం కొనుక్కొని వచ్చినప్పుడు ఇదే అనుకున్నాం, ఎంత సింపుల్గా నేను మళ్ళీ వెనక్కి కూడా తిరిగి చూసుకోకుండా అంత ఈజీగా పే చేసి వచ్చాము. అంటే మా లైఫ్లో 2 years చాలా ఆ బాధ అంతా ఒక్కసారిగా దేవుడు దాన్ని హ్యాపీనెస్గా చేసేసి. చెప్పాలంటే April 1st నుంచి కూడా ఈ 1 month మొత్తం ఈ రోజు డేట్ వరకు కూడా, ఎప్పుడైతే పోస్ట్ చేస్తాం కదా అప్పటి వరకు కూడా వెళ్ళడం షాపింగ్కి, ఏదో ఐటెం కొనడం, వెళ్ళడం తీసుకురావడం, ఫిలప్ చేయడం ఇంట్లో. పైగా నేను ఏం చేస్తున్నాను, నాకు జాబ్ లేదు, స్టాండర్డ్ ఇన్కమ్ లేదు. యూజువల్గా నేను జాబ్ చేసేటప్పుడు ఆ రోజుల్లో ఎంత లగ్జరీ ఉన్నా ఏమున్నా 20వ తారీఖు 20th వస్తే ఇంకా మెల్లగా సైలెంట్ అయిపోతుంది ఇంజిన్. 28th ఈరోజు 29th అయినా సరే ఈరోజు నేను ఇంత ఉజ్జీవంగా ఉన్నానంటే కేవలం దేవుడిచ్చిన బ్లెస్సింగే, దేవుడిచ్చిన వర్కే. నాకు ఎప్పుడు అవసరమైతే అప్పుడు ఇస్తున్నాడు దేవుడు. నిజంగా చెప్తున్నా, నేను ఎవరికి ఫోన్లు చేసి నాకు ఈ పని కావాలి అని నేను ఎవరిని అడగట్లేదు. ఏ మ్యూజిక్ ఫీల్డ్ అయినా, ఏ వర్క్ అయినా సరే నా కాళ్ళ దగ్గరికి వస్తుందని చెప్పాను కదా, అలాగే పని వస్తుంది, నేను చేస్తున్నాను, వెంటనే వెళ్తున్నాను, తెచ్చుకుంటున్నాను. అండ్ ఇంకోటి ఒక చిన్న నోట్ యాడ్ చేస్తున్నా, నేను ఎవరికైతే ఏమైతే ఇవ్వాలో అది నేను ఎప్పుడు ఎలా ఇస్తానో, ఎవరితో ఇప్పిస్తానో అది ఖచ్చితంగా వాళ్ళతో ఇప్పిస్తాను. ఎవరితో ఇప్పించాలో, మీకు ఎవరి చేతిలోంచి రావాలో వాళ్ళ చేతుల నుంచే వస్తాయి. అంటే ఇప్పుడు ఈ వీడియో చూసి మళ్ళీ మీరు ఏదో అనుకుని మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మళ్ళీ వాళ్ళు ఊగిపోయి ఈ బ్లెస్సింగ్ తట్టుకోలేరు కదా. ఎట్లాగో మీరు ఊగండి, ఊగిపోండి, ఏమైనా చేసుకోండి. దేవుడు నా పక్షాన ఉండగా నా ఎదురు నిలబడేవాడు ఎవడు? వెన్ గాడ్ ఈజ్ విత్ అస్, హూ కెన్ బి అగెయిన్స్ట్ అస్? ఈ వాక్యము నా చిన్నప్పుడు గాడ్ మీద చదివేవాడిని, ఎప్పుడు అలా ఉండేది. సో ఇప్పుడు కూడా దేవుడు నా పక్షాన ఉండి, నా చుట్టూతో, నా కుటుంబం చుట్టూతో ఉండి, లోపలికి ఏం రావాలి, ఇంట్లోకి నువ్వు అంటే. ఇప్పుడు నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, నార్మల్గా ఇప్పుడు నేను ఏం చేసినా కూడా, ఏం కొనుక్కున్నా సరే దేవుడు ఏమి ఇచ్చాడు ఏమి ఇవ్వలేదని నా వరకే పెట్టుకుని నేను ఈ సాక్ష్యం దాచేసుకోవచ్చు. కానీ ఇది నా సొంతంగా నేను ప్లాన్ చేసుకుని, నా సొంత నడవడికల ద్వారా వెళ్ళి నేను తీసుకొచ్చింది ఏదీ లేదు. ఇన్ని సంవత్సరాలు నేను చేసింది అదే, కానీ ఏం చేయలేకపోయాను. ఇప్పుడు ప్రతిదీ కూడా నేను దేవుని ఆధీనంలో పెట్టాను, ఆయన సరెండర్ అయ్యాను నేను. సో దేవుడు చేసిన గొప్ప కార్యం ఒక సాక్ష్య రూపంలో చెప్పాలని నేను అందరికీ చెప్తున్నాను ఓపెన్గా. సో ఏంటంటే, ఏదైతే మా ఇంట్లో ఏ ప్లేసెస్లో అయితే నేను లాస్ట్ అయిన ఐటమ్స్ ఉన్నాయో అవన్నీ దేవుడు మరింత గొప్పగా ఇచ్చాడు. బ్లెస్సింగ్ అనేది మాటకి ఎగ్జాక్ట్ అర్థం ఇది. లైవ్ ఎగ్జాంపుల్ నా ఇంట్లో జరుగుతుంది. నా లైఫ్లో జరుగుతున్న సాక్ష్యము లైవ్ ఎగ్జాంపుల్. ఇది మీరు పర్సనల్గా మీరు ఎక్స్పీరియన్స్ చేస్తే కానీ ఇలాంటి ఫీలింగ్ రాదు.
నేను ఇప్పుడు చెప్తున్నప్పుడు కూడా నేను పూర్తిగా ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నా అనిపిస్తున్నాను నా హ్యాపీనెస్ని. అంటే ఇది నేనంతటి నేను సొంతంగా ప్లాన్ చేసుకుని ఏదైనా వర్క్ తెచ్చుకుని లేదా జాబ్ చేసుకుంటూ లేదా ఏదో నా అథారిటీలో నేను కానీ జరిగించి ఉంటే ఇవన్నీ మేబీ నాకు ఇంత ఏదో 1-2 డేస్ హ్యాపీ ఉంటుందేమో. కానీ ఇది రోజు నేను లోపల నేను కానీ నా భార్య కానీ షేర్ చేసుకోవడం, నా బాబు కానీ షేర్ చేసుకోవడం, ఇంట్లో ఒక హ్యాపీనెస్ మూడు దేవుడు అలా అలా వెలిగించాడు. అంటే ఒక్కొక్క ఐటెం కొన్ని తెస్తుంటే కళ్ళ నీళ్ళ హ్యాపీ టీయర్స్ మళ్ళీ అవి బాబుకి కనపడతాయేమో, అంటే మేము ఎంత ఫీల్ అయ్యి ఉన్నామో దానివల్ల ఇప్పుడు మేము ఇలా ఉన్నాము, ఇలా ఫీల్ అవుతున్నాము అని వాడికి తెలియకుండా నేను నా వైఫ్ అలాగే సోఫాలో కూర్చుని ఎక్కడ బయట బాల్కనీలో నుంచుని ఆ షేర్ చేసుకుంటూ, అంటే ఈ హ్యాపీనెస్ అనేది మనం కొనుక్కుంటే రాదు, మనంతటా మనం తెచ్చుకుంటే రాదు. అంటే ఇంకెలా దేవుడికి మేము థ్యాంక్స్ చెప్పుకోగలం? మాకు వర్డ్స్ లేవు కదా. సో ఆ హ్యాపీ టీయర్సే దేవుడు చూస్తాడు. మా ప్రార్థనలు మళ్ళీ మోకాళ్ళేసి వెంటనే ఆయనకి స్తుతులు చెల్లించుకోవడం, ఇవి తప్ప ఇంకేం చేయలేకపోతున్నాం మేము. సో ఇంకొకటి ఏం చేస్తున్నానంటే మీతో పంచుకోవడం సాక్ష్యాన్ని. అయితే ఈ సాక్ష్యం ఎందుకు చెప్తున్నానంటే ఈ వీడియో చూసే వాళ్ళల్లో వ్యూవర్స్ ఎవరైనా సరే, దేవుని నమ్ముకున్న వాళ్ళైనా సరే, దేవుడు గురించి తెలియని వాళ్ళైనా సరే, మీకు ఎంత కష్టం ఉన్న లైఫ్లో, ఎవరి కష్టం వాళ్ళకి తెలుసు, నేను అంత ఈజీగా చెప్తున్నాను అనుకోకండి. ఎంత డీప్ డౌన్ ఉన్నా సరే మీరు గివప్ ఇవ్వద్దు, నెగటివ్ థాట్స్కి మీరు దారి ఇవ్వద్దు. ఇంకేదో చేసేసుకోవాలి, ఇంక అయిపోయింది లైఫ్, ఇంక ఇదే ఎండ్, ఇలాంటివి చాలా చాలా వచ్చినాయి. ఈరోజు మీ ముందు నుంచి ఇంత గొప్ప సాక్ష్యం చెప్తున్నానంటే అవన్నిటినీ దాటి వచ్చాను, దేవుడే దాటి తీసుకొచ్చాడు. సో మీరు కూడా వెయిట్ చేయండి, ప్రేయర్ చేసుకోండి, అన్నిటిని దేవుడు తీర్చేస్తాడు. ఎవరైతే దేవుడు నమ్ముకోలేదు, దేవుడు తెలియదు, బట్ స్టిల్ చూస్తున్నారు, లోపల చాలామందికి చిన్న ఆశ ఉంటుంది, నమ్ముకుంటే దేవుడు చేస్తాడేమో, కష్టం ఉంది కదా, ఇష్టం నాకు జీసస్ అంటే, కానీ మా ఇంట్లో ఎవరైతే దేవుడిని తెలుసుకోలేదో ఇప్పటివరకు వాళ్ళు కూడా చేసుకోండి. మీకు నేను అప్పుడప్పుడు అంటుంటాను, టెస్ట్ అండ్ నో గాడ్. ఫస్ట్ టెస్ట్ చేయండి, టెస్ట్ చేసి కార్యమయ్యాక మళ్ళీ మీ దారి మీరు చూసుకోవద్దు, ఒబే అవ్వండి దేవుడికి. మీ మనసంతా ఆనెస్ట్గా దేవుని అడగండి, ఫెయిత్తో అడగండి, నాకు ఇస్తావు, నువ్వు ఇచ్చావు, నమ్మి స్తుతించండి. సో ఇప్పటి వరకు సాక్ష్యం విన్నారు కదా. ఓకే, ఇప్పుడు ఒక చెంచాగడు ఉన్నాడు, వాడికి కొన్ని చెప్పుకోవాలి నేను. చెంచా వినాలి. చిన్న కరెక్షన్, చెంచాస్ 2 చెంచాస్. మీరు ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, చూజన్ పీపుల్కి, అంటే దేవుడు చూస్ చేసుకుని పిలుచుకున్న నాకు ఎంత కష్టం వచ్చినా తిరిగి ఇలాంటి బ్లెస్సింగ్స్ వస్తాయి. నీకు లోకపరంగా రా, నీకు ఈ సీట్ ఇస్తున్నా, కూర్చో, నెక్స్ట్ నువ్వే సీఎం, నువ్వే ఎమ్మెల్యే, నిన్ను కూర్చోబెట్టాలి. నీలాంటి వాళ్ళకి ఏమేమి వస్తుంది తెలుసా? డబ్బు వస్తుంది, ల్యాండ్లు వస్తాయి, ల్యాండ్లు కొనే గవర్నమెంట్ జాబ్ వాళ్ళు వస్తారు, నగలు వస్తాయి, పట్టుచీరలు వస్తాయి, నెట్ కొంగులు వస్తాయి, ఇంకెలా చెప్పుకుంటే చాలా వస్తాయి. ఇవన్నీ ఉంగరాలు వస్తాయి, మర్చిపోయినా, ఉంగరాలు వస్తాయి, చైన్ వస్తుంది. అంటే స్టేజ్ మీద ఉన్నప్పుడు ఎలా ఫోకస్ పడాలి అనేది అవన్నీ తెలుస్తాయి. ఇవన్నీ వేసుకోవడం తప్పు కాదు, నేను చాలామందికి మళ్ళీ చెప్తున్నా. కానీ ఈ పర్టికులర్గా చెంచాస్కి ఎందుకు చెప్తున్నానంటే, వాళ్ళు ఫాలో అయిన పద్ధతి ఏంటి, ఇప్పుడు చేస్తున్న పద్ధతి ఏంటి, ఆ మార్పు ఎందుకు వచ్చింది అనే ప్రశ్న నాది. దానికి ఆన్సర్లు ఉండవు. బ్లెస్సింగ్ అనేది ఎప్పుడైనా చూసావా? కష్టం అనేది ఎప్పుడైనా పడ్డావా? అంధకారం అనేది ఎప్పుడైనా చూసావా? దేవాది దేవుడు నాకుండగా, నా కుటుంబానికి ఉండగా, ఇలాంటి డబ్బు, ఇలాంటి ల్యాండ్లు, ఇలాంటి మోసకరమైన జీవితాలు నాకొద్దు. ఇలాంటి విషం చిమ్మే జాతి
ఎంత దూరం ఉంటే అంత మంచిది. సో దేవుడు చూస్ చేసుకున్నప్పుడు ఎన్ని కష్టాలున్నా దేవుడు తిరిగి నడిపిస్తాడు. మళ్ళీ బౌన్స్ బ్యాక్ కూడా అది మనిషి అవుతే అంత గుర్తింపు ఉండదు, కానీ దేవుడు తీసుకొస్తే మాత్రం చాలా పవర్ఫుల్గా వస్తుంది. సో దేవుడు నా జీవితంలో, నా కుటుంబ జీవితంలో అదే చేశాడు. అంత ఏం చెప్పందంటే దీనికి అ వెరీ మిరాక్యులస్ బ్లెస్సింగ్, అ వెరీ పవర్ఫుల్ కంబ్యాక్. దేవుడు ఇది నా లైఫ్లో, మా కుటుంబం లైఫ్లో ఒక పార్ట్ సాక్ష్యం ఇది. సో మీరు ప్రార్థన చేసుకోండి, వినేవాళ్ళు చూసేవాళ్ళు దేవుని వాక్యాన్ని పెట్టుకుని ప్రార్థన చేసుకోవడం నేర్చుకోండి. అండ్ ఈ సాక్ష్యం ఒక పార్ట్ని ఎందుకన్నానంటే, ఇంకా సాక్ష్యాలతో వస్తాను నేను, ఇంకా ఉన్నాయి. అండ్ ఇంకొక వీడియో వస్తుంది, పీపీఎఫ్ చర్చ్ అని చెప్తుంటా కదా, ఆ చర్చ్ యూత్ గురించి మాట్లాడాలి నేను. వాళ్ళు ఆ యూత్ ఎలా బిహేవ్ చేస్తున్నారు ఇన్ ద చర్చ్, అవుట్ ఆఫ్ ద చర్చ్, అది ఏ రకంగా తప్పుదోవ తీసుకెళ్తుంది చాలామందికి అనేది. సో ఆ యూత్ నడిపించే ఆ లీడర్స్ కూడా ఎలా బిహేవ్ చేస్తున్నారు, ఎలా పడితే అలా ఉండొచ్చు మీ ఇష్టం అని ఎలా తప్పుదోవ పట్టిస్తున్నారు అనేది కూడా నేను దేవుని వాక్యం నుంచి తీసి చెప్తాను. నేను నా ఓన్ ఒపీనియన్ కాదు ఇది, ఫస్ట్ నేను చెప్తున్నట్టుగా దేవుని మాటతోనే నేను వస్తాను. అండ్ చూస్తున్న వారందరూ వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోండి మరింత దేవుని మాటలు వినడానికి. థ్యాంక్ యూ. షాలోమ్.